బుచ్చిబాబు గారు తన స్పీచ్ ఇస్తూ ఉంటే మొదటి నుంచి అంటే ఆ స్టేజీ పైకి ఎక్కిన కానుంచి ఇక ఫ్యాన్స్ అనేది ఊరుకోలేదు. పెద్ద రిలీజ్ డేట్ చెప్పండి 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 అని చెప్పి ఒకటే గోల. అసలు అతనికి ఏం అర్థం కాలే. ఆ సమయంలో ఏం చెప్దామో అంటే వాళ్ళు ఏమనుకుని ఉంటారంటే ఒక ట్వీట్లో ప్రకటిద్దామో లేకపోతే మీడియా సమావేశం పెట్టి ప్రకటిద్దామో ఏదో రకంగా ఒక గ్రాండ్గా ప్రకటిద్దామని చెప్పి అనుకున్నారు. ఆ సమయం కూడా అక్కడ ఉన్న అభిమానులు అనేది ఇవ్వలేదన్నమాట. ఆ సినిమా డేట్ ప్రకటించండి అతను మాట్లాడుతూ ఉంటేనే సినిమా డేట్ ప్రకటించండి 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 అని చెప్పి ఒకటే గోల చేస్తూ ఉంటే ఇక అతనికి ఏం అర్థం కాక అతను మాట్లాడిందే ఇంచుమించు ఒక 2 నిమిషాలే మాట్లాడాడు. ఆ 2 నిమిషాలు కూడా అతన్ని తృప్తిగా మాట్లాడనీయకుండా అక్కడ ఉంది ఎవరండి, మెగా ఫ్యాన్స్, రామ్ చరణ్ గారి అభిమానులు, రామ్ చరణ్ గారి హార్డ్కోర్ ఫ్యాన్స్. రామ్ చరణ్ గారు ఏ సినిమా వచ్చినా సరే ముందాల థియేటర్ల ముందు ఫ్లెక్సీలు కావచ్చు, కటౌట్లు కావచ్చు, కాగితాలు ఎగరేయటం కావచ్చు, ఏలల గోలలు, చివరకు రామ్ చరణ్ గారి ఫోటోలకు పాలాభిషేకం చేసేది కూడా అభిమానులేనమాట. అదే కాకుండా ఏ సినిమా రిలీజ్ అయినా, మెగా ఫ్యామిలీలో ఉన్న ఏ సినిమా రిలీజ్ అయినా కానీ వీళ్ళ హంగామే కానొస్తుంది అనమాట. సినిమా థియేటర్లో కూడా గోల చేసేది వీళ్ళే, సందడి చేసేది వీళ్ళే అనమాట. అయితే అక్కడికి వచ్చిన ఫ్యాన్స్ మెగా అభిమానులు రారేమో అనుకున్నట్టుంది ఆయన. కానీ ఆయన మాట్లాడుతూ ఉంటే అప్పుడు అర్థమైందండి, ఇక్కడికి వచ్చింది మొత్తం ఇంచుమించు మెగా అభిమానులే, రామ్ చరణ్ గారిని అభిమానించే అభిమానులే అన్నట్టుగా అప్పుడు అర్థమైంది అనమాట. అతను మాట్లాడుతూ ఉంటే పెద్ద సినిమా రిలీజ్ చెప్పండి 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 అంటే ఇంకా ఏం చేయలేక అక్కడ పక్కన సుమా గారు ఉంటే ఆమెను కూడా అడిగింది ఏంటి అయ్యిందని. ప్లీజ్ రిలీజ్ డేట్ చెప్పేయండి అని చెప్పి ఆమె కూడా ఒక మాట అన్నదన్నమాట. వెంటనే అతను జూన్ 25వ తారీఖున ఈ సినిమా రిలీజ్ అవుతుందని చెప్పి ఇక ప్రకటించేసిందండి.